మన కొడాల నాని గారు కూడా వస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదామండి. ఆయన కూడా అంటే దీని అంతటికీ కారణం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పాడు. అతనికి కూడా మాట్లాడడం తెలీదు. వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకే సెల్ఫ్ గోల్ అవుతుంది, వాళ్ళనే బొక్కలో పడేసేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. తెలియక కొడాల నాని గారు కొన్ని చిలక పలుకులు పలికారు. ఒకసారి ఆ ఏటు చూద్దాం. చూడండి. 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్నకి ఎలా ఫెయిల్ అయ్యారు 2 లక్షల మంది విద్యార్థులు అనే దానికి 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా, 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా, 9th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా, ఆన్లైన్ క్లాసులు తప్పించి కనీసం క్లాసులు జరిగినాయా కరోనా వలన? 8th క్లాస్ ఎగ్జామ్ జరగలేదు, 9th క్లాస్ ఎగ్జామ్ జరగలేదు, కరోనా వల్ల క్లాసులు పెట్టలేదా అంటున్నాడు ఇతను. మరి ఏమీ జరగనప్పుడు ఎగ్జామ్స్ ఎలా పెట్టారా కొడాల నాని? పెట్టిన వాళ్ళకి అసలు కనీసం బుద్ధి ఉందా, కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ పెట్టిన వెధవలు ఎవరు? ఏమీ జరగలేదని ఒక మాజీ మంత్రిగా నువ్వు చెప్తున్నావు. ఏమీ జరగనప్పుడు అసలు ఎగ్జామ్స్ పెట్టడం ఎంత తెలివి తక్కువ పని. ఎవరో దానికి ఎగ్జామ్స్ పెట్టమన్న ఆ సన్నాసి ఎవడో, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టిన సన్నాసి ఎవడో? 8th క్లాస్ చదవలేదు, 9th క్లాస్ చదవలేదని మీకు తెలుసు. మీకు తెలిసి 7th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్లు పెట్టిన ఎదవలు ఎవరు? ఎక్కడన్నా జరిగినాయా? పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు ఉన్నాయా, ఫోన్స్ ఉన్నాయా, కంప్యూటర్స్ ఉన్నాయా? అది కూడా మీకు తెలుసు. పేద పిల్లలకి ఫోన్లు లేవు, ఐప్యాడ్లు లేవు, అలాగే కంప్యూటర్లు లేవని తెలుసు. తెలిసినప్పుడు 2021లో ఆల్రెడీ మీరు పాస్ చేశారు ఆ బ్యాచ్ల్ని. వీళ్ళు కూడా కోవిడ్ ఎఫెక్టెడ్ బ్యాచ్ అయ్యింది. వీళ్ళని కూడా పాస్ చేయకుండా వీళ్ళకి ఎగ్జామ్స్ ఇవన్నీ తెలుసు కదా మీకు. వాళ్ళకి ఒకవేళ మనం క్లాసులు జరగలేదు కాబట్టి కొన్ని ఆన్లైన్ క్లాసులు పెడదామంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లేవని మీకు తెలుసు, ఐప్యాడ్లు లేవని మీకు తెలుసు, కంప్యూటర్లు కూడా లేవని మీకు తెలుసు. 10th క్లాస్ పిల్లలకి పోనీ సెల్ ఫోన్ కొనివ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక 5,000 7,000 పెడితే సెల్ ఫోన్ వస్తుంది. కానీ వాళ్ళకి కొనివ్వరు మీరు. ఎందుకంటే వాళ్ళకి ఓటు లేదు. వాళ్ళ అమ్మలకైతే లేకపోతే వాళ్ళ నాన్నలకైతే 10,000 వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఈ పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి వీళ్ళకి మీరు ఫోన్లు కొనివ్వరు, ఐప్యాడ్లు కొనివ్వరు, చదువుకోనికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా ఇవన్నీ లేవని తెలిసి ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళు ఎదవలా, లేదా 7th క్లాస్ నుంచి డైరెక్ట్గా 10th రాసి ఆ సబ్జెక్ట్ని అందుకోలేక ఫెయిల్ అయిన పిల్లలు ఎలా తప్పు నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరైతే కొడాల నాని గారు నేను నీతి కబుర్లు చెప్పారు మీరు, ఎవరు తప్పు? ఇవన్నీ లేవని మీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎగ్జామ్స్ పెట్టినోడితే కదా తప్పు. ఎయిత్ క్లాసు 9th క్లాసు చదువుకుని ఈ సంవత్సరం 10th లోకి వచ్చారు. వీళ్ళు ఎలా పాస్ అయ్యారో వీడికి ఎలా తప్పారు వీడికి తెలదా? గత 2 సంవత్సరాలు ఏం జరిగింది? 8th 9th చదవకుండా వచ్చారు, అందుకే ఫెయిల్ అయ్యారని చెప్తున్నాడు. ఫెయిల్ అవడానికి కారణం ఈ ప్రభుత్వం పెట్టిన ఎగ్జామ్సే కదా. 2 సంవత్సరాలు వదిలేశారు కదా మీరు. 3వ సంవత్సరం కూడా వీళ్ళని ఒకవేళ ఎగ్జామ్ పెట్టారు సరే, వాళ్ళకి ఎంతో కొంత గ్రేస్ మార్కులు ఇవ్వచ్చు కదా. పోనీ 4 మార్కులు 5 మార్కులతో కూడా ఫెయిల్ చేశారు పిల్లల్ని. అయితే గ్రేస్ మార్కులు ఇవ్వచ్చు కదా అని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అడిగితే దానికి మన నోటిదొరద మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఏం చెప్తున్నారు ఏందా ఉండండి ఒకసారి. అప్పుడు ఏమవుద్ది? ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ లాగా తయారవుతారు. గ్రేస్ మార్కులు అంటే 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించి వాళ్ళకి కనీసం టెక్స్ట్ బుక్స్ కానీ టీచర్స్ కానీ లేకపోయినా వాళ్ళు రాస్తే వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వడానికి వీళ్ళకి నొప్పి. గ్రేస్ మార్కులు ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ లాగా తయారవుతాం, మంచిదే కదయా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక పవర్ స్టార్ అయ్యాడు, ఆయన ఒక పార్టీని లీడ్ చేస్తున్నాడు, మీలాంటి అధికార ప్రభుత్వాన్ని కూడా పోయిస్తున్నాడు. అలాగైతే మంచిదే కదా. లేదు లోకేష్ గారు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఆయన అక్కడ దాకా చదివాడు అంటే ఆయన గ్రేస్ మార్కులతోనే వెళ్ళాడంటావా? అంటే మీకు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి అందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళగా కనపడతారు. అయితే గ్రేస్ మార్కులు ఇవ్వడం అదేదో పెద్ద నేరంగా, ఆ మార్కులు ఎలా కలిపేస్తారు, మార్కులు కలిపితే చేతగాని వాళ్ళు అయిపోతారనే ఈ పనికిమాలిన ప్రభుత్వం వీళ్ళ సచివాలయం ఉద్యోగాలు వేశారు, దానికి ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్లో చాలామంది పాస్ అవ్వలేకపోయారు. పాస్ అవ్వలేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ కూడా కరెక్ట్గా వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఓపెన్ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల్ని
దాదాపు 60,000 ఉద్యోగాలని ఇదే పనికి మాలినోళ్ళు, ఇదే పని 10th క్లాస్ పిల్లలకు 4 మార్కులు కలపడానికి గిలగిలా కొట్టేసుకుంటున్న ఇదే పనికి మాలినోళ్ళు 15 మార్కులు కలిపి ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా మీకు? 10th క్లాస్ ఫెయిల్ అయితే చనిపోయినోడిని చూస్తాం కానీ సచివాలయం ఉద్యోగంకి రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అయితే చనిపోయినోడు ఎవడన్నా ఉంటాడా? అంటే ఇక్కడ చనిపోతున్నారని తెలుసు కూడా 4-5 మార్కులు కలపడానికి గిలగిలా కొట్టేసుకునే ఇదే వెధవలో ఆ సచివాలయం ఉద్యోగాలకు చూడండి ఒకసారి పేపర్ స్టేట్మెంట్. సచివాలయ పరీక్షలు రాసిన వారికి 15 మార్కుల బోనస్. కింద కూడా పెడతాం చూడండి. ఉద్యోగార్థులకు 15 గ్రేస్ మార్కులు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మరొక నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీల పోస్టులకు పరీక్షలు రాసిన వారందరికీ 15 మార్కులు గ్రేస్ మార్కులు 15 చొప్పున గ్రేస్ మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు అదనపు మార్కులు జత చేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాలు రూపొందించి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇది మళ్ళీ SST BCలకు మాత్రం కాదు, ఇవి ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి. ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా అందులో పేదలకు కూడా కాదు. కేవలం ఈ 15 మార్కులు ఎవడికి కలిపారు, ఎంతమందికి ఇచ్చారని ఎవడు అడిగినా అసలు ఎక్కడా లేదు ఆ స్టేటస్. ఈ 15 మార్కులు కేవలం డబ్బులు తీసుకుని ఈ వైసీపీ నాయకులు సొంత మనుషులకి లంచాలుగా ఉద్యోగాలు అమ్ముకోవడానికి 15 మార్కులు కలిపిన ఎదవలో పిల్లల భవిష్యత్తు చనిపోతున్నారు. 10th క్లాస్ అనేది ప్రతి ఒక్కడి జీవితంలోనూ ఎక్కిన అంటే ఒక గొప్ప మలుపు అది. అలాంటి మలుపు 4 మార్కులు 5 మార్కుల దగ్గర ఆగిపోతున్నారు. ఆ పిల్లలు గ్రేస్ మార్కులు కలపండి అని పవన్ కళ్యాణ్ గారు అంటే అది నేరం అది. అంటే అక్కడ మీకు డబ్బులు రావు. 10th క్లాస్ పిల్లలు గ్రేస్ మార్కులు కలిపితే మరి వాళ్ళు డబ్బులు ఇవ్వరు మీకు. ఈ ఉద్యోగాల కోసం గ్రేస్ మార్కులు కలిపితే వీళ్ళు మీకు 5 లక్షలు లేని 10 లక్షల దాకా ఇస్తారు. ఎందుకంటే ఇది ఉద్యోగం, జీతం వస్తుంది. ఈ అమ్మ ఎంత దిగజారి కొట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి ఈ వైసీపీ నాయకులు. ఈ వైసీపీని ఇంకా సమర్థించుకుంటున్న వాళ్ళని నేను సూటుగా అడుగుతున్నాను. ఎవడైనా సరే వచ్చి ఆ ఎవరో కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, పేరుని నాని కానీ, లేకపోతే ఇంకెవరున్నారు ఆ ఎవడో గుర్రం రెడ్డి అట, ఆ గుర్రం రెడ్డి ఏదో ఉంది అతని పేరు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అట, వీళ్ళు కానీ ఎవరన్నా మీరు 5గురు రండి మనం డిబేట్ చేద్దాం. రాజేష్ మహాసన్ ఛానల్కి మీరు వస్తారా? మీ సాక్షి ఛానల్కి రాజేష్ మహాసన్ రమ్మంటారు చెప్పండి. ఇప్పటిదాకా జరిగిన దాని మీద మనం మాట్లాడదాం. సిగ్గు లేకుండా బతుకుతున్నారు. మీరు చెప్పేదే మీ సోచ్ చెప్పటం, అది ప్రజలందరూ నమ్మేస్తారు అనుకోవటం. కానీ అందులోని వాస్తవాలు చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. ఖచ్చితంగా మేము వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటాం. అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా జరిగింది నేను క్లియర్గా చూపించాను ఎవరెవరు తప్పులు ఉన్నాయి. ఈ 10th క్లాస్ పిల్లలు తప్ప, గవర్నమెంట్ తప్ప, ఇందులో టీచర్స్ తప్ప ఏమైనా ఉందా అనేది కూడా నిన్న వీడియోలో చెప్పాను. టీచర్స్ కూడా ఏ తప్పు లేదు. వాళ్ళని కూడా చాలా హింసించారు. వీళ్ళు టీచర్స్ని హింసించారు. ఆ నాడు నేడు పథకం కింద వచ్చిన డబ్బులన్నీ దొబ్బేశారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఏమి ఖర్చు పెట్టలేదు. పిల్లలకి సరైన ఫెసిలిటీస్ కల్పించలేదు. 7th క్లాస్ పిల్లలతో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 8th 9th చదివిన పిల్లలతో 7th పిల్లలతో 10th రాయించారు. కనీసం గ్రేస్ మార్కులు కలవడానికి ఏడుస్తున్నారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఇది మన కొడాలి నాని గారు కూడా వస్తున్నారు. ఆయనతో కూడా మాట్లాడదామండి. ఆయన కూడా అంటే దీని అంతటికీ కారణం ఏంటి అనేది చాలా క్లియర్గా చెప్పాడు. అతనికి కూడా మాట్లాడడం తెలీదు. వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళకే సెల్ఫ్ గోల్ అవుతుంది, వాళ్ళనే బొక్కలో పడేసేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. తెలియక కొడాలి నాని గారు కొన్ని చిలక పలుకులు పలికారు. ఒకసారి ఆ ఏటు చూద్దాం. చూడండి. 2 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు అనే ప్రశ్నకి ఎలా ఫెయిల్ అయ్యారు 2 లక్షల మంది విద్యార్థులు అనే దానికి 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? 8th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? 9th క్లాస్ ఎగ్జామ్ జరిగినాయా? ఆన్లైన్ క్లాసులు తప్పించి కనీసం క్లాసులు జరిగినాయా కరోనా వలన? 8th క్లాస్ ఎగ్జామ్ జరగలేదు, 9th క్లాస్ ఎగ్జామ్ జరగలేదు, కరోనా వల్ల క్లాసులు పెట్టలేదా అంటున్నాడు అతను. మరి ఏమీ జరగనప్పుడు ఎగ్జామ్స్ ఎలా పెట్టారా కొడాలి నాని? పెట్టిన వాళ్ళకి అసలు కనీసం బుద్ధి ఉందా? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా? ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ పెట్టిన వెధవలు ఎవరు? ఏమీ జరగలేదని ఒక మాజీ మంత్రిగా నువ్వు చెప్తున్నావు. ఏమీ జరగనప్పుడు అసలు ఎగ్జామ్స్ పెట్టడం ఎంత తెలివి తక్కువ పని. ఎవరో దానికి ఎగ్జామ్స్ పెట్టమన్న ఆ సన్నాసి ఎవడో, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టిన సన్నాసి ఎవడో? 8th క్లాస్ చదవలేదు, 9th క్లాస్ చదవలేదని మీకు తెలుసు. మీకు తెలిసి 7th క్లాస్ పిల్లలకి 10th క్లాస్ ఎగ్జామ్లు పెట్టిన ఎదవలు ఎవరు? ఎక్కడన్నా జరిగినాయా? పేద ప్రజలకి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి విద్యార్థులకి ఐప్యాడ్లు ఉన్నాయా? ఫోన్స్ ఉన్నాయా? కంప్యూటర్స్ ఉన్నాయా? అది కూడా మీకు తెలుసు. పేద పిల్లలకి ఫోన్లు లేవు, ఐప్యాడ్లు లేవు,
అలాగే కంప్యూటర్ లేవని తెలుసు. తెలిసినప్పుడు 2021లో ఆల్రెడీ మీరు పాస్ చేశారు ఆ బ్యాచ్ల్ని. వీళ్ళు కూడా కోవిడ్ ఎఫెక్టెడ్ బ్యాచ్ ఇది. వీళ్ళని కూడా పాస్ చేయకుండా వీళ్ళకి ఎగ్జామ్స్ ఇవన్నీ తెలుసు కదా మీకు. వాళ్ళకి ఒకవేళ మనం క్లాసులు జరగలేదు కాబట్టి కొన్ని ఆన్లైన్ క్లాసులు పెడదామంటే వాళ్ళ దగ్గర సెల్ ఫోన్లు లేవని మీకు తెలుసు, ఐప్యాడ్లు లేవని మీకు తెలుసు, కంప్యూటర్లు కూడా లేవని మీకు తెలుసు. 10th క్లాస్ పిల్లలకి పోనీ సెల్ ఫోన్ కొనివ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక 5,000 7,000 పెడితే సెల్ ఫోన్ వస్తుంది. కానీ వాళ్ళకి కొనివ్వరు మీరు. ఎందుకంటే వాళ్ళకి ఓటు లేదు. వాళ్ళ అమ్మలకైతే లేకపోతే వాళ్ళ నాన్నలకైతే 10,000 వేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉన్నాయి. ఈ పిల్లలకు ఓట్లు లేవు కాబట్టి వీళ్ళకి మీరు ఫోన్లు కొనివ్వరు, ఐప్యాడ్లు కొనివ్వరు, చదువుకోనికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించకుండా ఇవన్నీ లేవని తెలిసి ఎగ్జామ్స్ పెట్టిన వాళ్ళు ఎదవలా, లేదా 7th క్లాస్ నుంచి డైరెక్ట్గా 10th రాసి ఆ సబ్జెక్ట్ని అందుకోలేక ఫెయిల్ అయిన పిల్లలు ఎలా తప్పు నాకు అర్థం కాదు. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఎవరైతే కొడాల నాన్నగారు నేను నీతి కబుర్లు చెప్పారు మీరు, ఎవరు తప్పు? ఇవన్నీ లేవని మీకు తెలుసు కదా, తెలిసి కూడా ఎగ్జామ్స్ పెట్టినోడితే కదా తప్పు. ఎయిత్ క్లాసు 9th క్లాసు చదువుకుని ఈ సంవత్సరం 10th వచ్చారు వీళ్ళు. ఎలా పాస్ అయ్యారో వీడికి ఎలా తప్పారు వీడికి తెలదా? గత 2 సంవత్సరాలు ఏం జరిగింది? గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయాలని 8th 9th చదవకుండా వచ్చారు, అందుకే ఫెయిల్ అయ్యారని చెప్తున్నాడు. ఫెయిల్ అవడానికి కారణం ఈ ప్రభుత్వం పెట్టిన ఎగ్జామ్సే కదా. 2 సంవత్సరాలు వదిలేశారు కదా మీరు. 3వ సంవత్సరం కూడా వీళ్ళని ఒకవేళ ఎగ్జామ్ పెట్టారు సరే, వాళ్ళకి ఎంతో కొంత గ్రేస్ మార్కులు ఇవ్వచ్చు కదా. పోనీ 4 మార్కులు 5 మార్కులతో కూడా ఫెయిల్ చేశారు పిల్లల్ని. అయితే గ్రేస్ మార్కులు ఇవ్వచ్చు కదా అని మన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అడిగితే దానికి మన నోటిదూరద మంత్రి గారు, మాజీ మంత్రి గారు ఏం చెప్తున్నారు ఏందా ఉండండి ఒకసారి. గ్రేస్ మార్కులు వేసి పాస్ చేయాలని పవన్ కళ్యాణ్. అప్పుడు ఏమవుద్ది? ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ లాగా తయారవుతారు. గ్రేస్ మార్కులు అంటే 7th క్లాస్ పిల్లల్ని 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించి వాళ్ళకి కనీసం టెక్స్ట్ బుక్స్ కానీ టీచర్స్ కానీ లేకపోయినా వాళ్ళు రాస్తే వాళ్ళకి గ్రేస్ మార్కులు ఇవ్వడానికి వీళ్ళకి నొప్పి. గ్రేస్ మార్కులు ఇస్తే పవన్ కళ్యాణ్ లాగా లోకేష్ లాగా తయారవుతాం, మంచిదే కదయా. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక పవర్ స్టార్ అయ్యాడు, ఆయన ఒక పార్టీని లీడ్ చేస్తున్నాడు, మీలాంటి అధికార ప్రభుత్వాన్ని కూడా పోయిస్తున్నాడు. అలాగైతే మంచిదే కదా. లేదు లోకేష్ గారు అంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివాడు, ఆయన అక్కడ దాకా చదివాడు అంటే ఆయన గ్రేస్ మార్కులతోనే వెళ్ళాడంటావా? అంటే మీకు ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి అందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళగా కనపడతారు. అయితే గ్రేస్ మార్కులు ఇవ్వడం అదేదో పెద్ద నేరంగా, ఆ మార్కులు ఎలా కలిపేస్తారు, మార్కులు కలిపితే చేతగాని వాళ్ళు అయిపోతారనే ఈ పనికిమాలిన ప్రభుత్వం వీళ్ళ సచివాలయం ఉద్యోగాలు వేశారు, దానికి ఎగ్జామ్స్ పెట్టారు. ఆ ఎగ్జామ్స్లో చాలామంది పాస్ అవ్వలేకపోయారు. పాస్ అవ్వలేకపోతే SC/ST బీసీలు అందరినీ కూడా కరెక్ట్గా వాళ్ళకి పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి ఓపెన్ కేటగిరీలో ఉన్న ఉద్యోగాల్ని దాదాపు 60,000 ఉద్యోగాల్ని ఇదే పనికిమాలిన వాళ్ళు, 10th క్లాస్ పిల్లలకి 4 మార్కులు కలపడానికి గిలగిలా కొట్టేసుకుంటున్న ఇదే పనికిమాలిన వాళ్ళు 15 మార్కులు కలిపి ఉద్యోగాలు ఇచ్చారు తెలుసా మీకు? 10th క్లాస్ ఫెయిల్ అయితే చనిపోయినోడిని చూస్తాం కానీ సచివాలయం ఉద్యోగంకి రాసిన ఎగ్జామ్ ఫెయిల్ అయితే చనిపోయినోడు ఎవడన్నా ఉంటాడా? అంటే ఇక్కడ చనిపోతున్నారని తెలుసు కూడా 4-5 మార్కులు కలపడానికి గిలగిలా కొట్టేసుకునే ఇదే వెధవలో ఆ సచివాలయం ఉద్యోగాలకు చూడండి ఒకసారి పేపర్ స్టేట్మెంట్. సచివాలయ పరీక్షలు రాసిన వారికి 15 మార్కుల బోనస్, కింద కూడా పెడతాం చూడండి. ఉద్యోగార్థులకు 15 గ్రేస్ మార్కులు. సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మరొక నిర్ణయం. గ్రామ వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరీల పోస్టులకు పరీక్షలు రాసిన వారందరికీ 15 మార్కులు గ్రేస్ మార్కులు 15 చొప్పున గ్రేస్ మార్కులు కేటాయించనున్నారు. ఈ మేరకు అదనపు మార్కులు జత చేసి అర్హత సాధించిన అభ్యర్థులతో జాబితాలు రూపొందించి ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఇది మళ్ళీ SC/ST బీసీలకి మాత్రం కాదు, ఇవి ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి. ఆ ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా అందులో పేదలకు కూడా కాదు. కేవలం ఈ 15 మార్కులు ఎవడికి కలిపారు, ఎంతమందికి ఇచ్చారని ఎవడు అడిగినా అసలు ఎక్కడా లేదు ఆ స్టేటస్. ఈ 15 మార్కులు కేవలం డబ్బులు తీసుకుని ఈ వైసీపీ నాయకుల సొంత మనుషులకి లంచాలుగా ఉద్యోగాలు అమ్ముకోవడానికి 15 మార్కులు కలిపిన ఎదవలో పిల్లల భవిష్యత్తు చనిపోతున్నారు. 10th క్లాస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎక్కిన అంటే ఒక గొప్ప మలుపు అది. అలాంటి మలుపు 4 మార్కులు 5 మార్కుల దగ్గర ఆగిపోతున్నారు. ఆ పిల్లలు గ్రేస్ మార్కులు కలపండి అని పవన్ కళ్యాణ్ గారు అంటే అది నేరమారా? అది అంటే అక్కడ మీకు డబ్బులు రావు.
10th క్లాస్ పిల్లలు గ్రేస్ మార్కులు కలిపితే మరి వాళ్ళు డబ్బులు ఎవరు మీకు? ఈ ఉద్యోగాల కోసం గ్రేస్ మార్కులు కలిపితే వీళ్ళు మీకు 5 లక్షలు లేని 10 లక్షల దాకా ఇస్తారు. ఎందుకంటే ఇది ఉద్యోగం, జీతం వస్తుంది. ఈ అమ్మ ఎంత దిగజారి కొట్టుకున్నారో ఒకసారి ఆలోచించండి ఈ వైసీపీ నాయకులు. ఈ వైసీపీని ఇంకా సమర్థించుకుంటున్న వాళ్ళని నేను సూటుగా అడుగుతున్నాను. ఎవడైనా సరే వచ్చి ఆ ఎవరో కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, పేరుని నాని కానీ, లేకపోతే ఇంకెవరున్నారు, ఆ ఎవడో గుర్రం రెడ్డి అట, ఆ గుర్రం రెడ్డి ఏదో ఉంది అతని పేరు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అట, వీళ్ళు కానీ ఎవరన్నా మీరు 5గురు రండి మనం డిబేట్ చేద్దాం. రాజేష్ మహాసన్ ఛానల్కి మీరు వస్తారా? మీ సాక్షి ఛానల్కి రాజేష్ మహాసన్ రమ్మంటారు చెప్పండి. ఇప్పుడు దాకా జరిగిన దాని మీద మనం మాట్లాడదాం. సిగ్గు లేకుండా బతుకుతున్నారు. మీరు చెప్పేదే మీ సోచ్ చెప్పటం, అది ప్రజలందరూ నమ్మేస్తారు అనుకోవటం. కానీ అందులోని వాస్తవాలు చెప్పడానికి మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా. ఖచ్చితంగా మేము వాస్తవాలు తెలియజేస్తూనే ఉంటాం. అర్థం చేసుకోండి. ఇప్పటికన్నా జరిగింది నేను క్లియర్గా చూపించాను ఎవరెవరు తప్పులు ఉన్నాయి. ఈ 10th క్లాస్ పిల్లలు తప్ప, గవర్నమెంట్ తప్ప, ఇందులో టీచర్స్ తప్ప ఏమైనా ఉందా అనేది కూడా నిన్న వీడియోలో చెప్పాను. టీచర్స్ కూడా ఏ తప్పు లేదు. వాళ్ళని కూడా చాలా హింసించారు. వీళ్ళు టీచర్స్ని హింసించారు. ఆ నాడు నేడు పథకం కింద వచ్చిన డబ్బులన్నీ దొబ్బేశారు. ఈ గవర్నమెంట్ స్కూల్స్కి ఏమి ఖర్చు పెట్టలేదు. పిల్లలకి సరైన ఫెసిలిటీస్ కల్పించలేదు. 7th క్లాస్ పిల్లలతో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించారు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. 8th 9th చదివిన పిల్లలతో 7th పిల్లలతో 10th రాయించారు. కనీసం గ్రేస్ మార్కులు కలవడానికి ఏడుస్తున్నారు. ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇది.